హాయ్ అందరికీ. ఒక్కసారి ఇట్లా ఎండుమిరపకాయలతోని కోడికూర చేసుకొని తినుండ్రి, మస్తుంటుంది. అసలు మసాలా కూడా అవసరం లేదు. ఇట్లా ఎండుమిరపకాయలతో చేసిన పేస్ట్ ఉంటుంది కదా, అదే అసలు మసాలాను మించిన టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఎండుమిరపకాయలు మంచిగా గింజలు కొన్ని ఉంచుకోవాలి, మరీ పూర్తిగా తీసేద్దు, ఎందుకంటే గింజలతో బాగా కారం ఉంటుంది కదా, అందుకోసమని. ఇట్లా వేడి నీళ్ళలో వేయంగానే 2 నిమిషాలకి ఇట్లా మెత్తపడతాయి. ఇప్పుడు మంచిగా నీళ్ళు వంచిన తర్వాత ఇది మంచిగా పేస్ట్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మంచిగా నూనె కాగిన తర్వాత ఉల్లిగడ్డలు, అల్లము, పసుపు అన్నీ వేగిన తర్వాత ఇట్లా ఈ ఎండుమిరపకాయల పేస్ట్ వేసుకొని, ఆ పేస్ట్ కూడా వేగిన తర్వాత అప్పుడు ఒక 2 టమాటాలు వేసుకొని, ఆ టమాటాలు కూడా మంచిగా ఉడికిన తర్వాత ఇట్లా కోడి కూర వేసుకున్న తర్వాత కోడిని వేసుకోవాలి. మంచిగా తగ్గట్టు ఉప్పు వేసుకొని ఉడికిన తర్వాత తింటే అసలు నేనైతే మసాలా కూడా వేయను, మసాలా కూడా అవసరం లేదు. ఆ ఫ్లేవర్ ఉంటుంది చూడుండ్రి, ఎండుమిరపకాయల ఫ్లేవరు సూపర్ ఉంటుంది. అసలు ఒక్కసారి ఇట్లా ట్రై చేసి తినుండ్రి, అసలు మళ్ళీ మళ్ళీ ఇట్లనే చేసుకొని తినాలనిపిస్తుంది. అంత టేస్టీ, అంత ఎండుమిరపకాయల ఫ్లేవర్ ఉంటుంది చూడుండ్రి, అస్సలు మస్తు ఉంటుంది. ఇట్లా చేసుకున్నప్పుడు ముద్దగారెలు ఉండాలి, అందుకోసమని ముద్దగారెలు కూడా చేసిన. సూపర్ అసలు.